నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిస పట్టణంలో మనబడి పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం మనబడి పరిరక్షణ టీం చైర్మన్ సొంకేట మహేష్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల కేజీబీవీ బస్టాండ్ తదితర ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న డిజిటల్ తరగతులు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. గవర్నమెంట్ బడుల్లో చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు బైంసా డివిజన్ వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం, లక్షలు ఆదా చేద్దాం మనబడి పరిరక్షణ కమిటీ టీం ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. గతంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మన విద్యాశాఖ అధికారిని కూడా కలిసి ఈ కరపత్రం సంబంధించింది విడుదల చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అక్కడే చదువుకోవాలని చెప్పి, ప్రైవేట్లో వెళ్తే మీకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతాయని చెప్పి మనబడి పండుగ పేరిట ఏదైతే మనబడి పరిరక్షణ టీం ఆధ్వర్యంలో మేము కరపత్రాల పంపిణీ ప్రతి ఊర్లలో మైకుల ద్వారా చెప్పడము, ఇలాంటి ప్రచార కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. మన ముథోల్ డివిజన్లో దాదాపు 7 మండలాలతో పాటు బైంసా టౌన్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఉచితంగా విద్య అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, పిల్లలకు కావాల్సినటువంటి ప్లేగ్రౌండు, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు అనేటువంటిది ఈ ప్రభుత్వమైనటువంటి స్కూళ్ళలో ఇస్తూ ఉన్నారు. మరి దాన్ని పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకనంటే 1 లక్ష అంటే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చూస్తే 10 సంవత్సరాలలో, ఒక సంవత్సరానికి 50,000 అనుకున్నా కూడా 10 సంవత్సరాలలో మీకు దాదాపు 8 లక్షల వరకు 10 లక్షల వరకు మీరు వృధాగా మీ డబ్బులు అనేటువంటివి వెళ్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో వేయడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఇదే డబ్బుని మీరందరూ కూడా ఫీజు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ దాన్ని మీరు జమ చేసుకుంటే, దాన్ని ఎఫ్డీలో వేసుకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రేపు 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కోసం కావచ్చు, అదేవిధంగా డాక్టర్ కోర్సు కావచ్చు, ఇలాంటి ఏదైనా మంచి కోర్సుల కోసము మీకు ఆ డబ్బులు ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఏదైతే ఫీజుకు సంబంధించిన దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బులను దాచుకోవడం వల్ల రేపు మీ భవిష్యత్తులో మీ పిల్లలకు, పెళ్లిళ్ళకో లేకుంటే చదువులకు ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే మనము ఈ ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన దాంట్లో మనం తేడాలు చాలా చూడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకు అన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే మనం ప్రతిదీ కూడా డబ్బుతో కొనాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలపైన చాలా ఒత్తిడి అనేటువంటిది గురవుతాం. ముఖ్యంగా మీరు చూసుకోండి, ఎక్కడైతే ఈ పిల్లలను మీరు చూసుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, మన జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని అనేక ఉచితమైనటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక జాబులు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మీరందరూ మర్చిపోకూడదని చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫీజులు కావచ్చు, పిల్లలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఏ సమస్య అయినా సరే స్కూల్లో పిల్లగాడు చదవడం అనేటువంటిది ఉంటేనే అక్కడ పిల్లగాడు అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. స్కూల్ ఏదైనా సరే పిల్లగాడు కష్టపడి చదవడం అనేటువంటిది ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళకందరికీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే ప్రభుత్వ పాఠశాలలు కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంటాయని చెప్పినటువంటి విషయాన్ని మేము అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ఏదైతే ఈ మన ఊరు మనబడి సంబంధించి, మన బస్తీ మనబడి సంబంధించిన దాంట్లో కూడా చాలా వరకు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అనేక రకాలుగా కేజీబీవీలో కావచ్చు, అదేవిధంగా గురుకులలో కావచ్చు, ఇప్పటికే చాలా ధీటుగా ఆ స్కూల్ అనేటువంటి నడుస్తూ ఉన్నాయి. మనకి ఈ మధ్యకాలంలోనే ఎస్పీ గారు ఏదైతే కేజీబీకి సంబంధించినటువంటి పిల్లలను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మంచి స్కాచ్ ద్వారాలకు ఒక అవార్డు అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది. అది మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. బైంసా, ముధోల్, ఖానాపూర్
ఇలాంటి ఈ ప్రాంతాల్లో కూడా గురుకులాలు చాలా తీరుగా పనిచేస్తూ ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రభుత్వ స్కూల్లో ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలో మనం వేయాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ బడి బాగుపడాలంటే ముందు మన పిల్లలందరినీ కూడా అక్కడ చేర్పించాల్సిన అవసరం ఉంది. కాగా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తారని చెప్పి నేను నమ్మకంతో ఉన్నాను. సమస్య అనేటువంటిది స్కూల్లో లేదు, మన పరువు అనే భ్రమలో ఉంది. పక్కింట్లో ప్రైవేట్లో వేస్తే మనం ఎందుకు వేయకూడదు అనే ఈ పోటీ ద్వారా నలిగిపోతున్నటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి గారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని అధిగమించే విధంగా రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకు చేయాలనేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ మన ముదో డివిజన్లో ఏదైతే మన బైంసా పట్టణంలో సాక్షి మెటర్నిటీ హాస్పిటల్లో, అదేవిధంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఓపీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు ఇవాళ ఇస్తా ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. దీన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వంలో స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళందరి కోసం, అంటే వాళ్ళ మంచి బాగోగుల కోసం అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఇది ఒకటే కాదు, ఇంకా చాలామంది చాలా రకాలుగా అనేక రకాలుగా స్కూళ్ళను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కొంతమంది గ్రౌండ్స్ని దాతలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా కొన్ని డబ్బులు పోగేసుకొని మంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, ఇలాంటి కొనిచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన డబ్బుని మనము ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో వేయకుండా ఈ డబ్బును అనేటువంటి పోగేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై భీమ్.